నమస్తే. నేను మీ నరేష్ అన్న. అసలు సీసాబ్‌లోని రిఫండ్ పాలసీ ఎలా ఉంటుంది? మీరు పే చేస్తే నిజంగానే రిఫండ్ వస్తుందా? ఎలాంటి కండిషన్స్‌లో మీకు రిఫండ్ అనేది వస్తుంది? కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో, వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ మీరు గనుక సీసాబ్ మెంటర్‌షిప్ కోసం చూస్తున్నట్లయితే మన దగ్గర ప్రెజెంట్ ₹2000 మాత్రమే. డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఇస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇందులో మీకు చాయిస్ ఫిల్లింగ్ కానివ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ కానివ్వండి, మీరు కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు కౌన్సిలింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్ ఇప్పుడు ఇనీషియల్‌గా రిజిస్ట్రేషన్ అనేది మనకి నిన్న స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్‌గా ఫస్ట్ కొంచెం డిలే అయింది సర్వర్ ఇష్యూ వల్ల. తర్వాత నార్మల్‌గా వచ్చేసింది. అందరూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉంటారు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కో ఫీజు ఉంటుంది. వాళ్ళు ఇంతకుముందు కట్టిన ఎస్ఏఎఫ్, పీఎఫ్ మీద డిపెండ్ అయ్యి మీకు ఇప్పుడు ఎంత కట్టాలనేది అక్కడ చూపిస్తుంది ఆటోమేటిక్‌గా. సో, అది అందరూ కట్టేసి ఉంటారు. నెక్స్ట్ ఫీజు అనేది రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోయింది. అంటే మీరు చేసుకొని ఉంటారు. ఆల్మోస్ట్ అందరు రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది. ఇప్పుడు అసలు రిఫండ్ పాలసీ ఎలా? ఇప్పుడు ఫీజు కట్టారు. నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ చేస్తారు. మాక్ వస్తుంది. మాక్ వచ్చిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అనేది లాక్ అయిపోద్ది ఆగస్ట్ 3. ఆ తర్వాత ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఈ రిజల్ట్ వచ్చాక మీరు కనుక మీకు అమౌంట్ కావాలి అంటే మీరు ఏదైతే కట్టారో ఇప్పటి వరకు ఆ జోసా నుంచి ఎస్ఏఎఫ్ కానివ్వండి, పిఎఫ్ కానివ్వండి, మొత్తం అమౌంట్ మీకు రిఫండ్ కావాలి. బట్ అంటే ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళను అంటే ఇంక మీరు సీసాబ్ నుంచి ఎగ్జిట్ అయిపోతాను, నాకు డబ్బులు కావాలి అనుకుంటే మీకు ఇదే గోల్డెన్ ఆప్షన్. ఫస్ట్ రౌండ్ దాటి సెకండ్ రౌండ్కి వెళ్ళారా, వచ్చిన కాలేజ్ కన్నా వెళ్ళాలి లేదా డబ్బులన్నీ వదులుకోవాలి. ఇది అనేది మీకు చేతులు ఈ రెండే ఉంటాయి ఫస్ట్ రౌండ్ దాటి సెకండ్ రౌండ్కి వెళ్తే. ఫస్ట్ రౌండ్ అయినాకైతే మీకు ఆప్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జిట్, సరెండర్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ దాని మీద వీడియోస్ చేశాను. అంటే ఈ సరెండర్ అంటే ఏంటి, ఎగ్జిట్ అంటే ఏంటి, విత్డ్రా అంటే ఏంటి, ఫ్లో టు ఫ్రీజ్ ఇవన్నీ అంటే సీసాబ్లో స్పెసిఫిక్గా వీటి గురించి, విల్లింగ్నెస్ గురించి నేను వీడియో చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. సో, సరెండర్, ఎగ్జిట్ అయితే ఆ రెండు ఆప్షన్లు అయితే ఏంటంటే మనకి ఫీజు అనేది రిఫండ్ వస్తుంది. ఈ సరెండర్, ఎగ్జిట్, విత్డ్రా ఈ మూడు ఉంటాయి. ఈ మూడిట్లో మీరు ఏది చూస్ చేసుకున్నా సరే మీ అమౌంట్ అనేది రిఫండ్ వస్తుంది. ఈ సరెండర్ ఎవరు చూస్ చేసుకోవాలి, ఎగ్జిట్, విత్డ్రా ఎవరు అనేది అక్కడ కండిషన్స్ ఉంటాయి. సో, ఆ వీడియోలో చెప్పాను, మీరు డీటెయిల్గా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మీరు ఈ మూడు ఆప్షన్స్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా సరే మీకు అమౌంట్ అనేది రిఫండ్ వస్తుంది. ఎంత అమౌంట్ వస్తుంది, మీరు ఇప్పటివరకు ఎంతైతే కట్టారో జోసాలో కనుక ఎంతో కొంత కట్టి ఉంటే జోసా ప్రాసెసింగ్ ఫీ కట్ అయింది. లేదు సీసాబ్లోనే మొత్తం కట్టారంటే సీసాబ్ ప్రాసెసింగ్ ఫీ, లేదు రెండిట్లో అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం కట్టారంటే మొత్తం అక్కడ ప్రాసెసింగ్ ఫీ, ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ కట్ చేసుకొని మీ అమౌంట్ అనేది మీరు ఏవైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్కి రిఫండ్ అయిపోతాయి టోటల్ అమౌంట్. సో, ఇలా మీకున్న ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ రౌండ్ అయిపోయాక మీరు డెసిషన్ తీసుకోవాలి. సెకండ్ రౌండ్లో ఏది వచ్చినా సరే వెళ్ళాలా అంటే మీరు వెళ్తాను అనుకుంటేనే, లేదు సార్ నేను రిస్క్ చేస్తాను, నాకు ఒక 70,000 80,000 పెద్ద మ్యాటర్ కాదు అనుకుంటే మీరు సెకండ్ రౌండ్కి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. అంటే నేను చూస్తాను, నాకు పోతే పైన డబ్బులదేముంది, చూసి నేను సెకండ్ రౌండ్ వరకు ఉంటాను అనుకుంటే వస్తే బెటర్ ఆప్షన్ వస్తే వెళ్ళనుకోండి, మంచిది, అందరికీ కూడా మంచిది. ఒకవేళ రాకపోతే అమౌంట్ అనేది లూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి, మన ఛానల్లో అన్ని వీడియోస్ పెట్టాను సీసాబ్ గురించి, చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, స్ట్రాటజీ ఏంటి, వేకెన్సీ లిస్ట్ గురించి, డేట్స్ గురించి ఏ టు జెడ్ అన్ని డీటెయిల్స్ పెట్టాను. మా వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో, మీరు చూడొచ్చు. మీరు కనుక ఫాలో అవుతుంటే మీకు తెలుస్తూ ఉంటుంది. సో, ఫైనల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫస్ట్ రౌండ్ అనేది కీ, మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఫస్ట్ రౌండ్ అయిపోయినాక మీరు డెసిషన్ తీసుకోవాలి. మీ దగ్గర 6 ఆప్షన్లు ఉంటాయి. 3 సీట్ని సెలెక్ట్ చేసుకోవడానికి, 3 సీట్ని వద్దు అనుకోవడానికి. ఇందులో డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, అవి ఏంటనేది వీడియో చేశాను. సో, మీకు వద్దు అనుకున్న వాళ్ళు ఆ రిమైనింగ్ సరెండర్, విత్డ్రా, ఎగ్జిట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అమౌంట్ అనేది రిఫండ్ వస్తుంది. లేదు అంటే సెకండ్ రౌండ్కి వెళ్ళారా ఒక్క రూపాయి కూడా రాదు. ఏదో వచ్చిన కాలేజ్ కన్నా వెళ్ళాలి, లేదంటే మనీ అన్న వదులుకోవాలి. సో, ఇది ఫైనల్ కన్క్లూజన్. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.